గత అసెంబ్లీ ఎన్నికల్లో వారిద్దరూ భాజపా కాంగ్రెస్ పార్టీల నుంచి పోటీ పడ్డారు. ఈసారి కూడా ప్రత్యర్థులుగానే బరిలోకి దిగుతున్నారు. కానీ పరస్పరం పార్టీలు మారారు. 2012లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన అభ్యర్థి ఈసారి భాజపా నుంచి పోటీ చేస్తుండగా అప్పుడు కమలం గుర్తుపై కథన రంగంలోకి దిగిన నాయకుడు ఇప్పుడు హస్తం గుర్తుతో జనం ముందుకెళ్తున్నారు. ఉత్తరాఖండ్లోని రూర్కీ నియోజకవర్గంలో నెలకొన్న ఈ ఆసక్తికర పోరులో పార్టీని నమ్మాలో లేక అభ్యర్థిని నమ్ముకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో పార్టీని చూసి కొందరు ఓటేస్తే అభ్యర్థిపై నమ్మకంతో మరికొందరు ఓట్లు వేస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఉత్తరాఖండ్లోని రూర్కీ నియోజకవర్గంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి ఇక్కడ ప్రధానంగా భాజపా కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ జరుగుతోంది. ఇటీవల ఈ రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం పార్టీలు మారగా ఓటర్లకు కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. సుదీర్ఘకాలంగా ఒకే పార్టీ గుర్తుకే ఓటు వేస్తున్న సాధారణ ఓటరు ఈసారి పార్టీని కాకుండా నాయకుడిని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లోనూ అభ్యర్థులు వారే అయినా ఈసారి వారి గుర్తులు మారినందున ఓటర్లు గందరగోళంలో పడ్డారు. పదిహేనేళ్లుగా భాజపాలో ఉన్న సురేష్ చంద్ జైన్ పార్టీ మారి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్కు ఇటీవలే గుడ్ బై చెప్పిన ప్రదీప్ బత్రా కమలం గూటికి చేరి భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 2002, 2007లో రెండుసార్లు రూర్కీ నుంచి భాజపా తరపున జయభేరి మోగించిన జైన్ 2012లో మాత్రం అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ బత్రా చేతిలో కేవలం 801 ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. గతేడాది ద్రవ్య వినిమయ బిల్లుకు మద్దతు తెలిపే అంశంపై కాంగ్రెస్తో విభేదించి పార్టీ నుంచి బయటకు వచ్చిన బత్రా భాజపాలో చేరారు. రాష్ట్ర బడ్జెట్లో హల్ద్వానీ, పితోర్గఢ్, డెహ్రాడూన్కు ప్రాధాన్యమిస్తూ తన నియోజకవర్గమైన రూర్కీకి ఏమాత్రం నిధులు కేటాయించినందున సీఎం హరీష్ రావత్పై నిరసన తెలిపేందుకే పార్టీని వీడానని బత్రా ప్రకటించారు. బత్రాతో పాటు మాజీ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ, మరో 7 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ను వీడి భాజపా గూటికి చేరారు. తమ ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేని జైన్ భాజపా నుంచి విడిపోయి కాంగ్రెస్తో చేతులు కలిపారు. పార్టీ విధానాలకు కట్టుబడి ఎంతో నిజాయితీగా పనిచేస్తూ రూర్కీ అభివృద్ధికి కృషి చేస్తున్నా తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా తన చిరకాల ప్రత్యర్థి అయిన బత్రాను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం తనను అవమానించడమేనని కాంగ్రెస్లో చేరిన జైన్ ఆరోపించారు. ఎన్నికల వేళ భాజపా కాంగ్రెస్ రెండు వలసలను ప్రోత్సహిస్తూ చాలా మంది నేతలను ఇతర పార్టీల నుంచి చేర్చుకున్నాయి. భాజపా డజను మందికి పైగా కాంగ్రెస్ నాయకులను చేరదీసి ఆశ్రయం కల్పించగా అధికార పార్టీ 7 భాజపా నేతల్ని అక్కున చేర్చుకుని టికెట్లిచ్చింది. 15 ఏళ్లుగా భాజపా మద్దతుదారుడిగా ఉంటూ ఆ పార్టీ విధానాలను పూర్తిగా వంట పట్టించుకుని కాంగ్రెస్ వర్గంపై విమర్శల వర్షం కురిపించిన సురేష్ చంద్ జైన్ ఇప్పుడు అదే ప్రత్యర్థి పక్షాన చేరి ఇన్నాళ్లు తాను ఉన్న పార్టీనే విమర్శిస్తున్నందున ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేకపోతున్నామని కమలం పార్టీ అభిమానులు అంటున్నారు. తాము మొదటి నుంచి కాంగ్రెస్ మద్దతుదారులమని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసి గెలిపించిన ప్రదీప్ బత్రా 5 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఇప్పుడు ఆయన భాజపాలో చేరినందున ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని కాంగ్రెస్ పార్టీ అభిమానులు చెబుతున్నారు. అభ్యర్థులిద్దరూ పరస్పరం పార్టీలు మారడంతో నియోజకవర్గంలో ఈసారి ఎన్నికలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వీరిద్దరి ముఖ్య అనుచరగణమంతా నేతల వెంటే ఉండి పరిస్థితులకు తగ్గట్లు జెండాలు మార్చగా సాధారణ ప్రజలు మాత్రం ఇప్పుడు ఎవరికి ఓటు వేయాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ గుర్తుకే అంకితమైన ఓటరు ఇప్పుడు కొత్తగా వచ్చిన అభ్యర్థిని అంగీకరించేందుకు తటపటాయిస్తుండగా అభ్యర్థినే నమ్ముకున్న వారు మాత్రం కొత్త పార్టీకి ఓటేసేందుకు సంశయిస్తున్నారు. సుమారు 1,00,000 మంది ఓటర్లున్న రూర్కీలో వీరిద్దరు నేతల భవితవ్యాన్ని ఫిబ్రవరి 15న జరిగే ఎన్నికల్లో ఓటర్లు నిక్షిప్తం చేయనున్నారు.